హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాణి కుకింగ్ హౌస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మేము ఎలిఫెంట్ ఫుడ్ కర్రీ చేస్తున్నాం. చూడండి, తెలుగులో కందగడ్డలు అంటారు. వీటి మంచి క్లీన్ చేసుకొని కర్రీ చేస్తే చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, మీకు మా ఛానల్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కింద ఉన్న గంటను కూడా కొట్టండి, షేర్ కూడా చేయండి. ఇప్పుడు మనం కందగడ్డలను ఫ్రెష్గా కడుక్కుందాం. బోరే బాబు, బో డింపు ఇడురా. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కందగడ్డ ఉంటుంది కదా, ఎలిఫెంట్ ఫుడ్ని కట్ చేసుకుందాం. ఆయిల్ రుద్దుకోండి. ఆయిల్ రుద్దుకోకపోతే దుల్ల పెడతా అంటారు. మాకు కూడా తెలియదు, మేము కూడా ఫస్ట్ టైమే కట్ చేస్తున్నాం. ఇప్పుడు వరకు వేయలేదు. మంచిగా రుద్దుకో. ఓకే, కటింగ్ చేసేసాయి. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వేలీలు కాగబెట్టుకుందాం. తర్వాత కందగడ్డలు తీసుకొచ్చి దీనిలో వేసుకుంటే అయిపోతుంది. ఎండ చాలా కొడుతుంది ఈరోజు. ఫ్రెండ్స్, ఇప్పుడు మీడియం సైజు పీసెస్ కట్ చేసుకుంటే అయిపోతుంది. కట్ చేయి. అది అది చూడు. కేక్ ముక్కలు లెక్క వస్తున్నాయి, అది స్వీట్ ముక్కలు లెక్క. కందగడ్డల్ని ఉడుకుతున్న నీళ్ళు వేద్దాం. పామ ఉడకబెడుతున్నాం. నీళ్ళు వేసేసి అయితే నీళ్ళు మంట కొంచెం తక్కువ వేయండి. కడాయి పెట్టుకోవాలి. నూనె పోసుకోండి. పోసు గింజలు వేసుకోండి. ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసుకోండి. కరివేపాకు వేసుకోండి. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోండి. పసుపు వేసుకోండి. టమాటాలు వేసుకోండి. టమాటాలు వేసుకోండి. కారం వేసుకోండి.
ఉప్పు వేసుకోండి, మసాలా వేసుకోండి, ధనియాల పొడి వేసుకోండి, కొబ్బరి పొడి వేసుకోండి, మీకు ఇష్టం ఉంటేనే వేసుకోండి, లేకపోతే లేదు. కొబ్బరి పొడి అయితే మేమైతే వేస్తున్నాం. ఫ్రెండ్స్, కూర అయితే దాదాపు అయిపోయింది. నెక్స్ట్ మనం కొత్తిమీర వేసుకొని దించుకుందాం. కొత్తిమీర వేయి మమ్మీ. ఫ్రెండ్స్, కూర అయితే అయిపోయింది. దించుకొని టేస్ట్ చేసుడే. ఇంకా టేస్ట్ చేయరి. ఒకసారి చూపి కెమెరాకి, ఉడికినాయా లేదని. కర్రీ అయితే చాలా బాగా వచ్చింది, స్మెల్ కూడా బాగా వస్తుంది. టేస్ట్ చేయరు. కలుపుకో. టేస్ట్ ఎట్టుంది మమ్మీ? సేమ్ పన్నీర్ లాగా ఉందిరా. ఇది పాలకూర పన్నీర్ కూడా, పాలకూర వేసి కూడా చేసుకోవచ్చు. బాగుంది.